నేను ఈ వీడియోలో ముఖ్యంగా ఏపీకి సంబంధించి ఒక కొత్త ప్రభుత్వ వైద్య కళాశాల రాబోతుంది. దాని గురించి మాట్లాడతాను. ఈ వీడియో చివరిదాకా చూడటానికి ప్రయత్నించండి. సో మన కామెంట్ సెక్షన్ లో మన పెట్టిన వీడియోకి ఒక సబ్స్క్రైబర్ మనకి అమరావతి మెడికల్ కాలేజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందని చెప్పి అడిగారండి. సో దాని గురించి తెలియపరుస్తాను. యాక్చువల్ గా మనకి అమరావతిలో సెంట్రల్ గవర్నమెంట్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియపరిచారు. సో ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ మనకి హైదరాబాద్ సిటీలో ఉంది. సో స్టేట్ బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విభజన తర్వాత ఏపీలో ఏసీఐసి మెడికల్ కాలేజ్ లేదు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ లో ఉంది కానీ ఏపీలో ఏసీఐసి లేదని చెప్పి మనకి రీసెంట్ గా 2024 మొన్న సెప్టెంబర్ అక్టోబర్ లో మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ ఏపీలో ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియపరిచారు. దాని గురించి మీకు అసలు ఎన్ని సీట్స్ రావచ్చు, ఎప్పుడు ఓపెన్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి క్లారిటీగా చెప్తాను. అలాగే కొద్దిగా హిస్టారికల్ డేటా కూడా తీసుకుని దాన్ని బట్టి చెప్తాను ఓపెన్ అయ్యే డేట్ వాటన్నిటి గురించి. ఇవి చూడడానికి చూడడానికి ప్రయత్నించండి. డీటెయిల్స్ వెళ్ళిపోతే సో మనకి స్టేట్ గవర్నమెంట్ ఈస్ యాక్చువల్లీ పర్సూయింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 500 bedded employees state insurance corporation super specialty hospital and medical college in Amaravati of Guntur. This project aims to enhance the healthcare access for insured workers and their families, and this ambitious initiative seeks to address the need for comprehensive medical services in the state capital region. Under the direction of V. Anjaneyulu, Director of Insurance Medical Services, the Insurance Medical Services Department submitted a proposal to the state government for a 500-bedded secondary care hospital with an additional 150 super specialty beds. This proposal was recently discussed at 194th ESI Corporation meeting held on October 8th, underscoring the urgency to accommodate a growing insured population due to expected employment growth in Amaravati. సో అందుకని చెప్పి ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ మనకి స్టేట్ లో ఏర్పాటు చేయాలని చెప్పి సో తెలియపరిచారు. అదేవిధంగా సో ఇది ఏపీకి సంబంధించిన న్యూస్ అండి. ఏపీ క్యాబినెట్ గురించి వాటి గురించి వచ్చిన న్యూస్ ఇది. ది క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ ల్యాండ్ అలొకేషన్స్ హావ్ డిసైడెడ్ టు స్పేర్ అబౌట్ 20 acres ఫర్ సెట్టింగ్ అప్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ ఇన్ అమరావతి. దిస్ యూనియన్ లేబర్ మినిస్ట్రీ has already given its nod to set up medical college along with 500 bedded super specialty hospital in the capital region. సో అంటే మనకి యూనియన్ లేబర్ మినిస్ట్రీ సో సెంట్రల్ గవర్నమెంట్ మనకి యాక్సెప్ట్ చేసేసింది అమరావతిలో ఏసీఎస్సీ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి. సో అలాగే ఏపీ ప్రభుత్వం కూడా మనకి అమరావతిలో ఒక 20 acres ఆఫ్ ల్యాండ్ కేటాయించారు ఏసీ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి. తద్వారా అమరావతి డెఫినెట్ గా ఏసీ మెడికల్ కాలేజ్ రాబోతుంది. కానీ అది ఎప్పుడు ఆపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి చాలా మంది డౌట్ ఉంది. సో మీ అందరికీ తెలిసినట్లే మనకి ఏసీ మెడికల్ కాలేజ్ ఆల్ ఇండియా కోటా ఉంటుంది, ఎంప్లాయీస్ కోటా ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కోటాస్ ఉంటాయి. దాని గురించి పక్కన పెడితే మీకు ఎయిమ్స్ మంగళగిరి అనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్లీ ప్రపోజ్ చేసింది 2014 లో ప్రపోజ్ చేశారండి. ఏపీకి ఎయిమ్స్ కేటాయిస్తూ ఎయిమ్స్ లో మంగళగిరిలో ఎయిమ్స్ కేటాయిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ 2014 లో ప్రపోజ్ చేశారు. దీనికి యాక్చువల్ గా మొత్తం వర్క్స్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయింది 2015 లో స్టార్ట్ చేశారు. అంటే దాంట్లో ల్యాండ్ అలాట్ చేయడం ఇవన్నీ కూడా ల్యాండ్ సెర్చింగ్ అన్ని కూడా 2015 లో స్టార్ట్ అయినాయి. సో 2018 లో మనకి అమరావతి మెడికల్ ఎయిమ్స్ మంగళగిరి మెడికల్ కాలేజ్ యొక్క ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమైనవి. 50 ఎంబీబీఎస్ సీట్లతో 2018-19 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి మనకి అక్కడ తరగతులు ప్రారంభమైనవి. సో 3 years పట్టింది. 2018 అంటే నేను 2015 లో స్టార్ట్ అయిన వర్క్స్ 2018 అంటే 3 years పట్టింది. కానీ 2018 లో కూడా కాలేజ్ కంప్లీట్ గా పూర్తి కాని నేపథ్యంలో మనకి అప్పుడు టెంపరీగా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ లో ఏర్పాటు చేశారు 50 ఎంబీబీఎస్ స్టూడెంట్స్ తో. అది అప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఇది కూడా ఇట్లా అయ్యే పరిస్థితి ఉంటుంది. 2027 ఆ టైంకి ఓపెన్ అడ్మిషన్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఇంకేమన్నా చేసి అంటే మనకి ఇప్పుడు ఎట్లా అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి టెంపరీగా వేరే చోట క్లాసులు పెట్టి టెంపరీ హాస్పిటల్ వేరే చోట ఏర్పాటు చేసి అట్లా చేస్తున్నారో అట్లా చేయాలనుకుంటే డెఫినెట్ గా ఒక 1 or 2 years స్టార్ట్ అయిపోవచ్చు. లేదు ఫుల్ ఫ్లెజ్డ్ గా స్టార్ట్ చేయాలనుకుంటే 2027-28 ఆ టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అంటే స్టేట్ మామూలు కంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాదు కాబట్టి. సో నెక్స్ట్ ఇయర్ వచ్చిందని చెప్పి ఎవరు అని హోప్స్ పెట్టుకోవద్దు. వస్తే రావచ్చు, వచ్చే అవకాశం ఉంటే రావచ్చు, వస్తే రావచ్చు కానీ అంత హోప్స్ పెట్టుకోవడం
అని హోప్స్ పెట్టుకోకూడదు దీని మీద, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి. ఒక 2 to 4 years డెఫినెట్ గా వచ్చేస్తుంది. అది మనకి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసే దాన్ని బట్టి, వాళ్ళు వచ్చేసి బడ్జెట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.